ఒక చక్కనైన పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. దీని యొక్క అంటే మంచితో చెడుని జయించవచ్చు. ఎందుకంటే అందులో అక్కడ మంచితో మనము కీడుని జయించవచ్చు. అంటే ఒక మంచి పని వల్ల కీడుని మనము జయించవచ్చు. చూడండి, ఇక్కడ ఈ లోమ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞానం చేద్దాం. ప్రతి వచనాన్ని కూడా క్లుప్తంగా వివరంగా మనం చూద్దాం. 9వ వచనాన్ని చదువుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడు దాన్ని అసహించుకొని మంచి దాన్ని అద్దు ఉండు. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి అసలు? ఎన్ని సెంటెన్స్ ఉన్నాయి ఇందులో? మొదటిది నిష్కపటమైన ప్రేమ. మొదటిది నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. రెండోది చెడ్డదాన్ని అసహించుకోవాలి. మూడోది మంచిదాన్ని అందుకోవాలి. మూడు పదాలని, మూడు సెంటెన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. పదాలు ఒక వచనములో మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి నిష్కపటమైన ప్రేమ. ఒకటి అంటే మన ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి. అంటే కన్యకమైన ఉండకూడదు, మోసపూరితంగా మన ప్రేమ ఉండకూడదు, స్వార్థపూరితంగా మన ప్రేమ ఉండకూడదు, మనకేదో కలిసి వస్తుందని ప్రేమ ఉండకూడదు. నిష్కపటమైన ప్రేమ. రెండోది చెడ్డదాన్ని అసహించుకునే మనసు ఉండాలి. ఏముండాలి అంటే చెడ్డని అసహించుకోవాలి. ఇది చెడు, ఆ చెడు దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి. మూడోది మంచి విషయాన్ని దగ్గరగా ఉండాలి. మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాల పట్ల తృష్ణ కలిగి ఉండాలి. మంచి విషయాల పట్ల దగ్గర ఉండాలి. ఈ మూడు విషయాలని కూడా ఈ 9వ వచనంలో మనము చూస్తాం. అందులో మొదటి విషయాలు, కొన్ని విషయాలు చూస్తే నీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటంగా ఉండాలంట. మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో నుంచి కీర్తనలు 55వ అధ్యాయంలో 21వ వచనం చదువుకుందాం. వారి నోటి మాటలు వెన్న వలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే మునిపైనవి, అయితే అవి వరద వేసి నెలలో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. నీ మనస్సులో ఒకటి పెట్టుకొని నీ బయట ఒకటి మాట్లాడే స్వభావం కానీ మనం కానీ అలవాటు చేసుకొని అందులోగా నడిచినట్లయితే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి దూరంగా ఉంటావు. నీ ప్రేమ నిష్కపటంగా లేకుండా మోసపూరితంగా, అక్కడ చదువుకున్న మాటలే ఉంది, అయితే వాళ్ళ హృదయంలో కలహం ఉంది. ఏముంది? కలహం అంటే ఏంటి? వైరం. అంటే నీకు ఆ వ్యక్తి మధ్యలో వైరం ఉంది. ఆ వైరాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. ఇంకా నాకు కూడా నాకు ఫలానా టైంలో వాళ్ళు నన్ను అలా చేశారండి, నా మనసు చాలా గాయపరచబడ్డదండి, నేను వాళ్ళని క్షమించలేను. కానీ వాళ్ళు కనబడుతున్నట్టు మాత్రము ఆ బ్రదర్ ఎలాగున్నారు, బాగున్నారా? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు అంటే దేవుని మోసం చేస్తున్నావు. నువ్వు బయటికి ప్రేమగా మాట్లాడుతున్నావు, ఆ ప్రేమగా మాట్లాడే వ్యక్తి పట్ల నీ హృదయంలో ద్వేషం ఉంది. అలాంటి భావన మన జీవితంలో ఉంటే దేవుని రాజ్యానికి మనము అర్హులము ఎన్నడూ కావు. అందుకే బైబిల్లో కూడా పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అనేక పాపములు తప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఒక్కటమైన ప్రేమ గలవారే ఉండే. ఆ కింద అంటాడు సునుకునుకుడి. అంటే నిష్కపటమైన ప్రేమ
ఒకవేళ ఆ వ్యక్తిని ఎడల తప్పు చేసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని క్షమిస్తావు. ఇంకా అది మనసులో ఉంచుకో, అయిపోయింది, ఇంకా దాన్ని విడిచిపెట్టి. ఇప్పుడు అది మంచిది కాదని వాక్యం చెప్పాలి. ఎందుకంటే పేతురు అంటున్నాడు, ఆ 8 ప్రేమ తప్పిందని మళ్ళీ ఎందుకు తిప్పుతున్నావు? ఎందుకు తిప్పుతున్నావు? మనం జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నాను? అయిపోయింది కదా, విడిచిపెట్టి. ఆ దోషం వల్ల నీకు లాస్ అయ్యింది, ధనం లాస్ అయ్యవచ్చు, కుటుంబం లాస్ అయ్యి ఉండొచ్చు, చాలా కొంత నష్టపోయావు. ఇప్పుడు నువ్వు క్షమించి దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఎలా తెలుసా? నా నిమిత్తము నువ్వు ద్వేషించబడినా, నా నిమిత్తము నువ్వు నష్టపోయినా, నా నిమిత్తము నువ్వు కోల్పోయినా నీకు 100 రెట్లు ఇస్తాడు. హల్లెలూయా! 100 రెట్లు దేవుడు ఇస్తాడు నీకు. నువ్వు విప్పుతున్నావు, కప్పట్లేదు అని, అందుకే ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నావు. తప్పుతుంది. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి మనం, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. రెండో విషయం ఏముంది? మన మూల వాక్యం రండి, రోమా పత్రిక. ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారి, ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకున్నది. చూడండి ఎంత చక్కగా రాయబడి ఉందో. ఈ 10వ వచనాన్ని కూడా సమయాన్ని బట్టి మాట్లాడతాను. సహోదర ప్రేమ విషయంలో ఒకరిని ఒకడు అనురాగ గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలట. ఇది చాలా కష్టమైందే. మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఇంకొక వ్యక్తిని హెచ్చించడానికి మనం ఎందుకు ఇష్టపడతాం? వాడిని తగ్గించడానికి చూస్తాం. వాడికి తలంతలున్నా, వాడికి టాలెంట్స్ ఉన్నా, వాడిని కిందకి లాగడానికి చూస్తాం. మనం పైకి వెళ్ళడానికి అంతే కదా, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. అవునా చెప్పండి? ఒకరిని కూడా ఘనంగా ఎంచుకుంటాం మనం. ఒకరిని మనం పొగడగలమా? పొగడలేకపోతున్నాం. మనమే నీతిమంతులు అనుకుంటున్నాం, ఇతరులు కిందీకరిస్తున్నాం. కానీ బైబిల్ చెప్తున్న విషయాలు మనం చూస్తే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ కలిగి ఉండాలి మనం? ఏ ప్రేమ కలిగి ఉండాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలని ఆశీర్వాదం ఇస్తారు. ఆయన పాలు మంచిది, చుంటే తినే దారాల కంటే మధురమైనది అని మాటలు. ఈ మాటలు చదవక ఎంతో మంది పడైపోతున్నారు, ఎంతో మంది చెడిపోతున్నారు. ఆయన ఈ సువార్త సకల జనులకు మోసుకొని వెళ్ళ మనం వాక్య విని బిడ్డలు, వాక్య విని బిడ్డలు అనేకులకు నీ మాటలు చేరదీసి పత్రికలుగా వనంచండి. ఏ ఆలోచన చేతి ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు, కానీ వారిని దీవించి, వారిని ఆశీర్వదించి నీ గొప్ప కృపలో వారిని నడిపించమని. చదువుతున్న యవన బిడ్డలను వారి చదువుల్లో మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. యవన ప్రాయములో వారి పాదములు ఎక్కడ తొట్టెలకుండా వారిని కాపాడండి. విశ్వాసములో వారిని స్థిరపరిచి, వ్యాపారం చేస్తున్న వ్యాపారాలను దీవించండి, ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించండి. బాధలు, కష్టములు, అనారోగ్య సమస్యలను వారిని విడిపించండి. రోగములు చేయడం, కాలిక వ్యాధులతో బాధలు, పొట్టి వ్యవహారాలతో వారిని, నాయన అప్పుల సమస్యలతో వారిని నాయన కనికరించండి. నీ వాక్యాన్ని ప్రేమించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ సేవ పరిచయం వాళ్ళందరినీ వాడుకోమని కోరుకుంటున్నాం. క్రీస్తున్నాం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.